ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది అసలు ఎప్పుడు పెడతారు, అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మనం ఎగ్జామ్ రాసేందుకు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఆ డేట్స్ ఎప్పుడు వస్తాయి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేశారు దీని గురించి. సో వీడియో లైక్ చేయండి, ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి తెలంగాణ ఎంసెట్ వాళ్ళకైతే ఆల్రెడీ డేట్ కూడా చెప్పడం జరిగింది. మే 10వ తేదీ నుంచి ఎగ్జామ్ అని అఫీషియల్గా వాళ్ళు చెప్పారన్నమాట. మరి ఏపీలో ఎగ్జామ్ అనేది ఎప్పుడు అంటారా, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మే 3వ వారం నుంచి 4వ వారం మధ్యలో. సో ఈ డేట్స్ లోపే మనకైతే ఎగ్జామ్ పెడతారు. సో ఇదైతే కన్ఫర్మ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మే 3వ వారం నుంచి మే 4వ వారం లోపు ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఎప్పుడైనా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి పెట్టిన తర్వాత బైపీసీ వాళ్ళకి ఇలా కొన్ని షిఫ్ట్ల వారీగా పెడతారు. అండ్ అలాగే మనకి అఫీషియల్ డేట్స్ అనేవి మనకి మార్చ్ మంత్ స్టార్టింగ్లో మనకి అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, టోటల్ మనకి A to Z అఫీషియల్ డేట్స్ మొత్తం మనకి మార్చ్ స్టార్టింగ్లో అఫీషియల్ ఎంసెట్ వాళ్ళే రిలీజ్ చేస్తారన్నమాట. ఎగ్జామ్ డేట్ విషయం వస్తే మనకి మే 3rd వీక్ ఆర్ 4th వీక్లో కన్ఫర్మ్గా ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి అప్లికేషన్ కూడా మార్చ్ 1st వీక్ ఎండింగ్ అండ్ 2nd వీక్లో స్టార్ట్ అయితే అయిపోతాయి. ఎంసెట్కి ఎగ్జామ్కి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళందరూ ఆ టైంలో అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి అఫీషియల్ డేట్స్ అనేవి మార్చ్ 1st వీక్లో వస్తాయి. వచ్చిన తర్వాత ఆ డేట్లో అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ అనేది మే 3rd వీక్ నుంచి 4th వీక్ లోపు ఎప్పుడైనా పెడతారన్నమాట. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. ఇప్పటి వరకు ఏపీ ఎంసెట్ వాళ్ళ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రాలేదు. వచ్చిన తర్వాత మీకు వాళ్ళు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వచ్చినా ఎంసెట్ సంబంధించి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లో.